ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, దయగలనాయన, గొప్ప దేవ, నమ్మకమైన మా స్వామి యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోని ప్రజలంగా ప్రభా నీ యొక్క సన్నిధిలో సమకూడటానికి ప్రభా ఈ పునరుద్ధాన దినాన్న మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన గడిల కొరకై వందనాలు, స్తోత్రాలు. ప్రభా 2020 సంవత్సరం మార్చి నెల చివరి ఆదివారం మీ సన్నిధిలో ప్రభా ఈ రీతిగా ప్రభా సమకూడడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రాలు. ప్రత్యేకంగా ఈ 3 మాసాలు కాపాడుతూ వచ్చినారు. దేశంలో ప్రపంచంలో ఏర్పడిన విపత్కరమైన పరిస్థితి మెరిగిన దేవుడు కరుణించి జ్ఞాపకం చేసుకొని మీ దయగల హస్తము నీ ప్రజలమైన మా అందరి మీద ఉంచి ప్రపంచాన్ని, దేశాన్ని, రాష్ట్రాన్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నా. ఎంతోమంది ఈ దినాల్లో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ వైరస్ ప్రభావం వల్ల జీవితాల్లో, కుటుంబాల్లో మనుషులు నెమ్మది లేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నారు. కరుణించండి, జ్ఞాపకం చేసుకోండి. మీ దయగల హస్తము తోడుగా ఉంచి ప్రభా మీరే ఈ యొక్క బారి నుండి, ఈ వైరస్ బారి నుండి ప్రభా విడుదల చేయండి. మీ నామమును మహిమపరచుకోండి. ఈ దినమంతటి కొరకు మీ సహాయాన్ని కోరుచున్నాం. పాడే పాటలు, లేఖన భాగాల ద్వారా ప్రభా మిమ్మల్ని మీరే నూతన విధంగా బయలుపరచుకోమని సర్వలోకములో పరిశుద్ధులైన స్థలాల్లో మరి ఇదే రీతిగా సమకూడుతున్నారు. ప్రభా ఈ దినాన్న ఇట్లా మా ద్వారా కూడా నీ యొక్క జీవగల మాటలు వెజ్జల్లబడ్డానికి కావలసిన కృప దయచేయమని ఈ దినమంతటి కొరకు నీ దయకు, నీ హస్తాలకు మళ్ళీ అప్పగిస్తూ ఈ పరిచయను ఆశీర్వదించమని, దీవించమని యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 152. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. నీ నామములోనే కనపరచి హెచ్చించి పూజింతు. నీ నామములోనే కనపరచి హెచ్చించి పూజింతు. శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై, శ్లాఘించి కొనియాడుటలో నాకిచ్చిన నీ కృపకై. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. ఎండిన భూమిలో లేతము కవలే పలు శ్రమలను పొందితివి. ఎండిన భూమిలో లేతము కవలే పలు శ్రమలను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. వ్యసనాక్రాంతుడవై వ్యాధి నుండి నా శిక్షను పొందితివి. దేవా నా ప్రభువా నిన్ను గూర్చి ఓ పొంగే నా హృదయం. కవలా వానుడరత్నవానుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. కవలా వానుడరత్నవానుడవు నా ప్రియుడవు నీవే ప్రభు. 10,000 నిన్ను గుర్తించెదను
పరమ పితా నిన్ను 10,000 నిన్ను గుర్తించెదను నా పరమ పితా నిన్ను దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం గొర్రె పిల్ల పెళ్ళి వేందునందు రారాజు రూపమును గొర్రె పిల్ల పెళ్ళి వేందునందు రారాజు రూపమును రక్తాంబును చూచి నిరీక్షణతో నింగిని నే చూచెదను నిరతాంబును చూచి నిరీక్షణతో నింగిని నే చూచెదను దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం దేవా నా ప్రభువా నిన్ను గూర్చి పొంగే నా హృదయం నూట 77 ప్రభు నిన్ను కొనియాడెదము ప్రభు నిన్ను కొనియాడెదము మహాత్ముండవు పరిశుద్ధుడవు మహాత్ముండవు పరిశుద్ధుడవు బలి అయితివి లోకమును రక్షించుటకు బలి అయితివి లోకమును రక్షించుటకు అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో అపారము నీ బుద్ధి జ్ఞానమెంతయో సామాన్యుడవైన నీదు శక్తి గొప్పది సామాన్యుడవైన నీదు శక్తి గొప్పది సర్వలోకము నీదు వశమందున్నది సర్వలోకము నీదు వశమందున్నది అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడా అద్భుతములు చేయు దేవ నీవే కనుడవు అద్భుతములు చేయు దేవ నీవే కనుడవు శత్రువులను అణచునాటి విజయశాలివి శత్రువులను అణచునాటి విజయశాలివి అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము బండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి బండవైన ప్రభు మమ్ము స్థిరపరచితివి నీదు మార్గములు ఎంతో అగమ్యంబులు నీదు మార్గములు ఎంతో అగమ్యంబులు కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు కుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు అందరము ప్రభు నిన్ను కొనియాడెదము అందరము ప్రభు నిన్ను కొనియాడెదము కృపాలుండవైన యేసు దయ
కనికరములు గల దీర్ఘశాంతుడవు, వేల వేల తరములలో కృపను చూపెదవు, వేల వేల తరములలో కృపను చూపెదవు. క్షమించెదవు మానవుల పాపములెల్లా, క్షమించెదవు మానవుల పాపములెల్లా, విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు, విరోధులకు ప్రేమ చూపు దయామయుడవు, పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా, పాపములను ద్వేషించెడు న్యాయవంతుడా. ప్రభు నిన్ను కొనియాడెదము, ప్రభు నిన్ను కొనియాడెదము. మహాత్ముండవు పరిశుద్ధుడవు, మహాత్ముండవు పరిశుద్ధుడవు, బలి అయితివి లోకమును రక్షించుటకు, బలి అయితివి లోకమును రక్షించుటకు. ప్రభు నిన్ను కొనియాడెదము, ప్రభు నిన్ను కొనియాడెదము. మా తండ్రి, ఘనమైన దేవాని పాదాలు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు పునర్జన దినాన్న పాటల ద్వారా మీ నామను మహింపరచట్లో కృపించారు. ఆరాధన కొరకై కొన్ని మాటలు మాకు అనుగ్రహించండి. తద్వారా మా గృహాల్లో మీ ప్రజలమైన మేము నిన్ను ఆరాధించడానికి కావలసిన ప్రోత్సాహం పురుకొల్పు మీ వాక్యం ద్వారా మాకు దయచేయమని, దినమంతటి కొరకు నీ దయను కనుపరచమని, మరోసారి నీ మాటలు అందించడానికి కావలసిన కృపా సహాయం ఈ దీనదాసుని కూడా దయచేయమని వందన స్తోత్రాలు అర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శక్తిగల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఆరాధనకు సహాయకరంగా దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ దినాల్లో ఈ లోకాన్ని ఆవరించిన ఈ వైరస్, వీటన్నిటిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభుకు మనం ఎంత సమీపంగా ఉండాలనేది మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా మనం అంటున్నాం. ఒకప్పుడు దేవుడు ఎంత ఉన్నతమైన ప్రేమతో మనం రక్షించాడు, వెలబెట్టి కొనుక్కున్నాడు. అయితే మానవులైన మనము దేవుని యొక్క మార్గాల నుండి మనందరం తప్పైనాం. ఆనాడు దేవుడు నోవహు ఆయన కుటుంబాన్ని రక్షించాడు. ఈ దినాలంతమంది మనల్ని మన కుటుంబాన్ని కూడా రక్షించాడు. అయినప్పటికి కూడా దేవుని ప్రజలమైన మనము ఈ విలువైన గొప్ప రక్షణను ఎరగక యాంత్రికమైన విశ్వాస క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఆ కారణాన్ని బట్టే ఈ భూలోకంలో ఈ పరిస్థితులన్నీ ఆవరించినాయి. కాబట్టి ఉదయ కాలము దేవుని ఆరాధించకపోవడం, ఒకప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎటువంటి స్థితిలోనికి ప్రభు మనం తీసుకుని వచ్చినాడు అనేది దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని పరిస్థితులు, కొన్ని భాగాలు మనం ధ్యానం చేసుకొని ప్రభుని ఆరాధిస్తాం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20 వచనాల్లో ప్రభు యొక్క ఏర్పాటు మానవులైన మన యెడల దేవుని యొక్క వాక్యంలో చూడగలుగుతున్నాం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసి కొందును. తిరిగి 23వ వచనంలో నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును, జాలి నొందని దాని యందు నేను జాలి చేసుకుందును. నా జనము కాని వారితో మీరే నా జనము అని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. చదివి మాటల్లో దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క వాక్కు, దేవుని ప్రధానమైన మన యెడల ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఎందుకు మనల్ని ఈ లోకంలో సృష్టించినాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు ఆయన కొరకే మనల్ని ప్రతిష్ఠించుకున్నాడంటే
మొదటి సంగతి 2వ అధ్యాయం 19వ వచనంలో నిత్యము ఆయనకుండునట్లుగా. ఎంత స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే, నీవు నిత్యం అంటే ఎవరమైతే ఈ భాగాలు మనం చదువుతున్నామో అటువంటి వారమైన మనందరినీ ఆయన కొరకు నిత్యము ఉండాలని దేవుడు మనల్ని ఆయన కొరకై ప్రదానం చేసుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా అంటున్నాడు నీతిని బట్టి. అంటే అర్థం ఏంటి? మానవులైన మన జీవితంలో నీతి లేదని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. బైబిల్లో రోమాపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో నీతివంతుడు లేడు, ఒక్కడును లేడు అనే మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయంలో కూడా 23వ వచనంలో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారనేది దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరణము అని కూడా దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. కారణం ఏంటంటే నీతికి ప్రభు మనల్ని వారసులుగా చేయట కొరకై ప్రభు జరిగించిన క్రయం. దేవుని యొక్క వాక్యంలో రోమాపత్రిక 3:23లో అందరమును పాపం చేశాం, నీతి లేని వారం ఉంటా వచ్చినాం. కాబట్టి 24వ వచనంలో ఆయన్ని నమ్మటం ద్వారా, ఆయన కృప ద్వారా ఉచితముగా మనల్ని నీతిమంతులుగా తీర్చిన దేవుడుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరము పాపం చేశాం, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారు గుంటా వచ్చినాం. 24వ వచనంలో ప్రభు యొక్క నీతిని ఆయన మన ఎడల కనుపరిచి ఆయన మనల్ని ఆయన కృప ద్వారా, ఆయన్ని నమ్మడం ద్వారా, ఆయన యందలి విమోచనం ద్వారా ఉచితముగా మనల్ని నీతిమంతులుగా చేసినాడు. అదే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో నీతిని బట్టి అనే మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఏంటి నీతి? మనందరం పాపం చేశాము, దేవుడు అనుగ్రహించే మహిమను రోమా 3:23 ప్రకారం పొందలేని వారు ఉంటా వచ్చినాం. అయితే 24వ వచనంలో ఆయన్ని నమ్మడం ద్వారా, ఆయన కృప ద్వారా, ఆయన్ని బట్టి, ఆయన యొక్క విమోచన క్రయధనము ద్వారా మనలను ఉచితముగా నీతిమంతులుగా తీర్చిన దేవుడుగా మనం చూస్తున్నాం. రెండోదిగా మనం జ్ఞాపకం చేయబడుతున్నాము తీర్పు తీర్చడం వలన. దేవుని యొక్క వాక్యంలో తీర్పు, దేవుని యొక్క వాక్యంలో పాత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకుంటే పాపం చేసిన వాడు మరణానికి పాత్రుడు. అయితే దేవాతి దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మన తీర్పు ఆయన తీసుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఏమైనాడు? ఆయన ఎటువంటి తీర్పు ఆయన మన కొరకై అనుభవించినాడు అనేది దేవుని యొక్క వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఏ తీర్పు పొందాడైనా? అన్యాయపు తీర్పు అనే మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, 8వ వచనంలో అన్యాయపు తీర్పు నొంది అతను కొనిపోబడిను. కాబట్టి తీర్పు తీర్చడం వలన, అంటే మన తీర్పు ఆయన తీసుకున్నాడు, ఆయన తీర్పును మన మీద అనుగ్రహించినాడు. అదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు అనే మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి అనీతిమంతులమైన మనల్ని, తీర్పుకు దుర్నీతికి వారసులమైన మనల్ని ఆయన మరి మన శిక్షను ఆయన భరించడం వలన ఆయన మనల్ని ఆయన కొరకై నిత్యము ఆయన కొరకుండునట్లుగా ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నాడు. మూడో అనుభవము ఇదే వచనంలో దయా దాక్షిణ్యములు చూపుట వలన. చూడండి, 103వ కీర్తనలో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. దావీదు కీర్తనలు 103లో ఏం చూపించినాడు ఆయన మన ఎడల? కీర్తన 103, దావీదు కీర్తనలు 103వ అధ్యాయంలో చూడండి, ఇక్కడ 4వ వచనంలో రాయబడుతుంది. 4వ వచనం కరుణా కటాక్షములు. తిరిగి 8వ వచనం యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలవాడు. చూడండి, ఇక్కడ ఆయన దయా దాక్షిణ్యం. 87వ కీర్తనలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే 86వ కీర్తన 5వ వచనం, 86వ కీర్తన 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. కాబట్టి ఆయన ఎవరంట? దయా దాక్షిణ్యములను
చూపుట వలన. 103వ కీర్తనలో అంటున్నాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, దయా దాక్షిణ్య పూర్ణుడు. 86వ కీర్తనలో అంటున్నాడు, ఆయన దయాళుడు, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గల దేవుడుగా మనము చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఉదయకాలము ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించడానికి, ఆయన సాన్నిధ్యంలో చేరి వచ్చిన దేవుని ప్రజలమైన మనము ఆయన ఏర్పాటును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభా, నీతి లేని నన్ను, ప్రభా తీర్పుకు శాపానికి గురి అయిన నన్ను, దయకు దాక్షిణ్యానికి పాత్రుడుగా లేని నన్ను, నీవు నన్ను ప్రేమించి ఇంత క్రయాన్ని నా పక్షంగా చెల్లించి నిత్యము నీకుండునట్లుగా నన్ను ప్రదానం చేసుకున్నావు. కారణం ఏంటంటే ఈ లోకంలో గనులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, అయినప్పటికీ కూడా నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. నీవు నన్ను నీ యొక్క బిడ్డగా అంగీకరించినావు. వాస్తవానికి నేను పాపం చేసిన, పాపం యొక్క ఉగ్రత కింద నేను ఉంటా వచ్చిన, పాపం నా మీద ఏలుబడి చేస్తా వచ్చింది. అయితే ఆ పాపపు శిక్షను నువ్వు భరించినావు. రోమా 3:24 ప్రకారం నేను నమ్మడం ద్వారా, నీ కృప ద్వారా ఉచితముగా నన్ను నీతిమంతునిగా చేసినావు. అయితే నా మీద తీర్పు ఉంటా వచ్చింది. ఆ అన్యాయ తీర్పు నువ్వు తీసుకొని ప్రభా నా కొరకై గవిని వెలపటి నీవు శ్రమ అనుభవించినావు. ప్రభా, నా ఏళ్లను చూపిన దయ కొరకై, నా ఏళ్లను చూపిన దయదాక్షిణ్యానికి నేను మాత్రం పాత్రుని కాదు. నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడవు, దీర్ఘశాంతుడవు, కృపాతిశయం గలవాడవు, నువ్వు దయాళుడవు, క్షమించడానికి సిద్ధ మనస్సు గలవాడు. వాస్తవానికి నా పరిస్థితి ఎట్టుందంటే ఇదే హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ఇక మీదట నేను ఇశ్రాయేలు వారిని క్షమించను, వారి ఎడల జాలి పడను. ప్రభు, నా పరిస్థితి, నా స్థితి ఎట్లా ఉందంటే నీవు క్షమించడానికి కానీ, నీవు జాలి పడడానికి కానీ నాలో ఏ అర్హత కూడా లేనే లేదు. 9వ వచనం ఇంకో మాట రాయబడుతుంది, నేను నీ జనాన్ని కూడా కాను. నీవు నాకు ఇటువంటి పరిస్థితిలో ఉన్న నన్ను, నిస్సహాయుణ్ణి, చేతకాని వాడిని, నన్ను నీవు జ్ఞాపకం చేసుకొని ఇటువంటి స్థానానికి నన్ను హెచ్చించావు. ప్రభు, నన్ను ఆరాధికునిగా చేసినావు. కాబట్టి నేను రక్షించబడ్డానికి కానీ, నేను క్షమించబడ్డానికి కానీ, నా మీద జాలి చూపడానికి కానీ, నేను నీ కుమారుడు అనిపించుకోవడానికి కానీ ఏమాత్రం కూడా యోగ్యుని కాను. అయినప్పటికీ ప్రభా, నీ నీతి నాకు ఇచ్చి, ప్రభా నీ తీర్పును, నా తీర్పును నువ్వు తీసుకొని, నువ్వు చూపిన దయాదాక్షిణ్యాన్ని బట్టి నిన్ను నిత్యము నిన్ను ఆరాధించి ఆరాధికునిగా ఉండాలని నన్ను ప్రదానం చేసుకున్నావు. నీకు వందనాలు ప్రభా. ఎంత గొప్ప ఏర్పాటు లేని నన్ను నీ ఏర్పాట్లను తీసుకొచ్చిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలని ఉదయకాలం హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన ప్రభుకు మనము చెల్లించబద్దులమైంటున్నాం. కాబట్టి ప్రభు యొక్క ఏర్పాటు మన జీవితాల్లో ఎరిగి అటువంటి ఆరాధన, అటువంటి అర్పణ, ఆ ప్రధానం యొక్క ఏర్పాటును ఎరిగి, ప్రధానం అంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు స్త్రీకి ప్రదానం చేయబడితే దాన్ని ఎంగేజ్మెంట్ అంటారు, బెట్రోతలు అంటారు. ఎంతో వారు ఒకరినొకరు అన్యోన్యంగా వారు జీవిస్తారు. కానీ ప్రభు నిన్ను నన్ను ఆయన కొరకే ప్రదానం చేసుకున్నాడు. మనం ఇంకెంత అన్యోన్యంగా ప్రభు కొరకు జీవించాలి. ఆ ఏర్పాటుని ఎరిగి, ప్రభా నీ యొక్క ప్రధానం యొక్క ఏర్పాటుని ఎరిగి నేను కూడా నిన్ను నమ్మకంగా, యథార్థంగా, హృదయపూర్వకంగా ఆరాధికునిగా ఉండినట్లు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రభును స్తుతించి ఆరాధించి గణపరచుట్లో ఉదయకాలం ప్రభు తన సహాయాన్ని మనకు దయచేయునుగాక. దేవుడి మాటలు ఆరాధన కొరకై దీవించునుగాక. మీ గృహాల్లో కొద్ది సమయము ఆరాధించడానికి సమయం తీసుకుని ప్రభు యొక్క ఏర్పాటుని ఎరుగుదాం. ప్రభా, నీతి లేని నన్ను నీ నీతికి వారసునిగా చేసిన, తీర్పుకుందమున్న నన్ను ఆ తీర్పు శాపాన్ని కొట్టివేసి నా తీర్పు నీవు తీసుకొని నీ దయా దాక్షిణ్యం చూపటం వల్ల నన్ను ప్రదానం చేసుకున్నావు. నన్ను నిత్యము నీ కొరకే నియమించుకున్న నీ ఏర్పాటు కొరకే వందనాలని ప్రభును స్తుతించి ఆరాధించి గణపరచుట్లో ప్రభువే తన సహాయాన్ని మనకు దయచేయునుగాక. కలిగిన నా పరలోక తండ్రి, నేను కూడా ఈ మరణ పునరుద్ధాన దినాన్న నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని మీరు మా పక్షంగా నా పక్షంగా కలిగించిన ఆ విడుదల కార్యాన్ని, ఆ ప్రేమ గల కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచున్నట్లు నా జీవితంలో కూడా 2020 సంవత్సరం మార్చి నెల చివరి ఆదివారాన్ని నాకు అనుగ్రహించిన మీ దయ కొరకై స్తోత్రాలు. ఉదయ కాలము నేనేమైనా నీ కృపలున్నామని ఎరిగి
నిన్ను ఘనపరిచి స్తుతించి ఆరాధించినట్లు నాకు ఇచ్చిన ఈ ఘనత కొరకై స్తోత్ర. ఈ వాక్యం ద్వారా నాతో కూడా మాట్లాడుతూ వచ్చిన ఈ సత్యాల కొరకై స్తోత్ర. ప్రభా, నీవు నన్ను ప్రేమించి ప్రభా నిత్యము నీకుండునట్లుగా నన్ను ప్రదానం చేసుకున్న మీ ప్రేమ కొరకై స్తోత్ర. మీరు ప్రదానం చేసుకోవడానికి నాలో నీతి లేదు ప్రభా. తీర్పు కింద ఉంటా వచ్చిన నా యందు దయాదాక్షిణ్యాలు చూపడానికి కూడా ఏ అర్హత లేదు ప్రభా. నేను క్షమించబడ్డానికి కానీ, నేను అంగీకరించబడ్డానికి కానీ, నా మీద జాలిపడ్డానికి కానీ, నన్ను కుమారుడిగా అంగీకరించడానికి కానీ నాలో ఏ అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నన్ను ప్రేమించి పాపం చేసిన నన్ను, నీతి లేని నన్ను క్షమించి విమోచించి నీ కృప ద్వారా మిమ్మల్ని అంగీకరించడం ద్వారా, మిమ్మల్ని నమ్ముట ద్వారా ఉచితముగా నన్ను నీతికి వారసునిగా చేసిన మీ ప్రేమ కొరకై స్తోత్ర. నా తీర్పును తీసుకొని అన్యాయపు తీర్పు నొందిన నీ దయ కొరకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నువ్వు నా యెడల చూపిన మీ దయా దాక్షిణ్యమ కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. నువ్వు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, నువ్వు దయా దాక్షిణ్య పూర్ణవు, కృపా సమృద్ధి గలవాడు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. పాపిని, ఎందుకు పనికిరాని నీచుడిని, దౌర్భాగ్యుడిని, దైవ గుర్తు కింద ఉన్న నన్ను, పాపం చేత అపరాధం చేత చచ్చిన నన్ను నీతో కూడా బ్రతికించిన మీ దయ కొరకై స్తోత్ర. నా పాపములన్నిటినీ కల్వరి శిలువలో మీరు కార్చిన ప్రశస్తమైన రక్తంలో కడిగి శుద్ధీకరించి నన్ను ఉచితంగా నీతికి వారసునిగా చేసి నీ ప్రేమ కొరకై నేనేం అర్పించలేని వాడనై నా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన నీ పాదంలోకి అర్పించి ఆరాధిస్తున్నాను నా తండ్రి. 505 పల్లవి మొదటి 2 వచనాలు చివరి వచనం వాడదాం. పాడకు చిందమంద దయగల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకు చిందమంద, తన రాజ్యమంతా నీతియ గోరి, తన రాజ్యమంతా నీతియ గోరి, ఉన్నత పిలుపు నీకు ఇచ్చేను, ఉన్నత పిలుపు నీకు ఇచ్చేను, తన రక్తమిచ్చి నిన్ను కొన్నాడు, రక్తమిచ్చి నిన్ను కొన్నాడు. భయపడకు చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకు చిన్న మంద, దేవుని రాజ్య మహిమను పొంద, దేవుని రాజ్య మహిమను పొంద, సువార్త ద్వారా నిన్ను పిలచెను, సువార్త ద్వారా నిన్ను పిలచెను. నీవు నడువుము తగినట్టు ప్రభుకు, నీవు నడువుము తగినట్టు ప్రభుకు. భయపడకు చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకు చిన్న మంద, సిలువలో యేసు చనిపోయి బ్రతికే, సిలువలో యేసు చనిపోయి బ్రతికే, గెలిచే సమాధి బలమీయ నీకు, గెలిచే సమాధి బలమీయ నీకు. హల్లెలూయా అని పాడుము నీవు, హల్లెలూయా అని పాడుము నీవు. భయపడకు చిన్న మంద, దయగల మీ తండ్రి పిలచూచున్నాడు. భయపడకు చిన్న మంద. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఇంతవరకు మీతో ఉన్న బంధాన్ని జ్ఞాపకం చేసుకొని మీ ప్రధానం యొక్క ఏర్పాటుని ఎరిగి నిన్ను ఆరాధించడానికి కృపించాడు. ఈ సమయంలో ఈ యొక్క పరిశుద్ధ రక్తంలో
పరిశుద్ధమైన శరీరంలో పాల్పొందక పూర్వం కొన్ని మాటలు మేము ధ్యానం చేసుకొని మిమ్మల్ని యోగ్యంగా మీ రక్త మాంసంలో పాల్పొందడానికి కావలసిన కృపద ఇచ్చి ప్రభా మీరే దర్శించండి, సమర్పించండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఈ దినాల్లో మమ్మల్ని మీకు సమర్పించుకొనిస్తున్నా. లోపల ఉన్న పరిస్థితులు మెరిగిన దేవుడో, ఎంతో నిస్సహాయ స్థితిలో లోకమంతా ఉంది ప్రభా. నీ సన్నిధికి వచ్చి నేను ఆరాధించలేని పరిస్థితుల్లో మేమున్నాం ప్రభా. ఈ ఉపద్రవం, ఈ యొక్క ప్రభా ఈ తెగులు, ఈ యొక్క కాటకాన్ని మీరే ఆపండి, మీ నామంపేట గద్దించండి ప్రభా. నాడు అనేకమైన మరి సూచక్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మీరు జరిగిస్తూ వచ్చినారు. ఈ దినాలంతమంది కూడా మీరు జరిగించండి. మీ గొప్పతనాన్ని ఈ తరం వారు ఎరుగున్నట్లు ఒక్కసారి మీరే జ్ఞాపకం చేసుకోమని, దయచూపమని, స్పర్శించమని ప్రభా. నీ మాటలు పలకడానికి కావలసిన కృప దయచేయమని, నిలబడి దాసుని కూడా సంపూర్ణంగా మరుగుపరచమని, కాలిచ్చేయమని, మా అందరి క్షేమం కొరకై మీరే మీ మాటలు మీ సింహాసనుడిని మాకు అందించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు ఘనమైన శక్తిగల నామంలో ప్రార్థించి స్తుతించి వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని అడిగి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు ప్రభుత్వం అనుకున్న బంధాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధిస్తూ వచ్చిన ఈ సమయంలో ప్రభు యొక్క శరీర రక్త మాంసాల గురించి మనము గ్రహింపగలిగి మరి వాటిలో చేవే కొరం దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ దినాల్లో మరి సార్వత్రిక సంఘానికి దేవుని దాసుల ద్వారా ఈ సంవత్సరం ఇవ్వబడిన వాగ్దానం, ఆయన రాజ్యము చేస్తున్నాడు, ఆయన ఏలుబడి చేస్తున్నాడు, ఆయన రాజరికంలో మనందరం ఉన్నామనే గ్రహం పెరిగి తిరిగి మనము ఆయన పాదాలు పట్టుకుంటే ప్రభు మనల్ని సమకూర్చేవాడుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన విశ్వాసమున కర్త, దాన్ని కొనసాగించేవాడు. మనం ఈ లోకయాత్రలో ఎవరి వైపు చూసినా ప్రమాదమే కానీ ఆయన వైపు మాత్రమే చూడాలి. ఆయనను మన జీవిత యాత్రలో మనం కలిగి ఉండాలి. ఆయన పడిన పాటలను, ఆయన కలవరిశిలలో ఆయన మన కొరకై జరిగించిన క్రయాన్ని ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మనము తలంచాలా. ఈ పందెపు రంగంలో ఓపికతో కూడా మనము పరిగెత్తవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఎందుకంటే ఆయన ఆత్మలకు తండ్రి, ఆయన మన కాపరి, మన సమస్తానికి ఆధారభూతుడైన దేవుడిగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది హెబ్రీ 13:7 కూడా దినాల్లో దైవజనులు అనేక మంది మనకు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ వచ్చినారు. వారిని జ్ఞాపకం చేసుకోవాలా, వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలా, వారి ప్రవర్తన ఫలమును కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని యొక్క వాక్యంలో 1 పేతురు 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కూడా ఆయన మన కొరకై, చూడండి ఆ మాటలు 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు మన కొరకై పేతురు గారు ముందుగానే దేవుని ద్వారా రాయించినట్లుగా మనం చూస్తున్నాం. 21వ వచనం 1 పేతురు 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయారు. కాబట్టి ఆయన మాదిరి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మాదిరిని జ్ఞాపకం చేసుకుంటేనే ఈ లోకంలో ప్రస్తుత దినాల్లో ఉన్న పరిస్థితులన్నిటి నుండి మనము తప్పించబడగలం. కాబట్టి ఆయన మన కొరకై ఎందుకు బాధపడినాడు? చూడండి, ఈ లోకంలో ఎవరి కొరకు ఎవరు కూడా బాధపడరు, కానీ ఎవరి కొరకు వాళ్ళమే మరి బాధపడాలి. కానీ ఆ బాధ అంతా ఆయన మన కొరకై తీసుకున్నాడు. అందుకని ఈ మాటలు పేతురు గారి ద్వారా మన కొరకు రాయించబడిన మాటలు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఎందుకు బాధపడినాడు? ఆయన మన కొరకు ఎందుకు శ్రమ అనుభవించినాడు? ఎందుకు మన కొరకై సిలువకు వెళ్ళినాడంటే దేవుని యొక్క వాక్యములో మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు. కాబట్టి ఆయన అడుగుజాడలు, ఆయన శ్రమలు, ఆయన సిలువ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో నడవాలని, జీవించాలని, బ్రతకాలని ఆయన మన కొరకై మాదిరి ఉంచిపోయిన దేవుడుగా మనము చూడగలుగుతున్నాం. తర్వాత ఏమంటున్నాడు? ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడినను బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొని మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొని ఆయన పొందిన
గాయముల చేత మనకి స్వస్థత. మీరు గొర్రెల వలె దారి తప్పోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. కాబట్టి ఈ మాటలను మనం ఎందుకు చదువుకున్నామంటే, ఆయన మాదిరి, ఏ మాదిరి అయినా మన కొరకు బాధపడినాడు, ఆయన అడుగుజాడలు నడవాలని ఈ మాదిరి ఉంచిపోయినాడు. చూడండి, ఎవరైనా ఒక మాదిరి లేకపోతే ఒక పుస్తకం చదువుకోవడానికి పనికి వస్తుంది. ఎవరైనా మాదిరి అంటే మనం అనేకసార్లు దాన్ని అవలంబించాం. కానీ యేసు ప్రభువారి యొక్క మాదిరి మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మాదిరి మనం నేర్పించడం కొరకై, మన కొరకై ఆయన శ్రమ పట్టబడ్డాడు. ఆయనైతే పాపం చేయలేదని వ్రాయబడుతూ ఉంది. దూషించబడ్డాడు, ఆయన బదులు దూషింపలేదు. ఇది నాలుగు ఎవరైనా మనం ఒక మాట అంటే ఎప్పుడు అందామని మనం చూస్తూ ఉంటాం. ఆయన ప్రేమ, ఆయన ఏర్పాటును మనం జ్ఞాపకం చేసుకుంటేనే ప్రభు యొక్క శరీరక్త మాంసంలో మనము యోగ్యంగా పాలు పొందగలం. కాబట్టి ఆయన అన్యాయపు తీర్పు తీర్చు దేవునికి తను తాను న్యాయముగా అప్పగించుకున్నాడనే మాట మనం చూస్తున్నాం. తీర్పు మనది, పాపం మనది, శాపం మనది. ఆయన అంత మాత్రమే కాకుండా పాపముల విషయమై చనిపోయి నీతి వలన జీవించాలని ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకున్న దేవుడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్తి ఇచ్చినాడు. దారి తప్పిన మనల్ని ఆత్మల కాపరిగా మనల్ని సమకూర్చుకున్న దేవుడుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో మన యొక్క ఆత్మీయ జీవితంలో మాదిరి ఎట్లా ఉంది? ఆ మాదిరి లేకపోవడం ద్వారానే ఈ దినాల్లో ఈ పరిస్థితులన్నీ మరి సంభవించినాయని మనం ఎరగవలసిన వారంగా మనం ఉంటున్నాం. ఎందుకంటే భూలోకంలో ఈ పరిస్థితులు, విశ్వాస క్రైస్తవ జీవితం ఎక్కడ మాదిరిలో మనం తప్పవుతా వచ్చినా, ఎక్కడైతే ప్రభును సేవించట్లో మనము మన ఆత్మీయ జీవితంలో కొరత ఉందో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారి దగ్గరికి ఒకసారి ఒక యవనస్తుడైన ధనవంతుడు వస్తా వచ్చినాడు. ఆయన అంటున్నాడు, ప్రభా, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలా? ప్రభు అంటా వచ్చినాడు, నీకున్నాయన్ని వదిలిపెట్టి రావాలా? కాబట్టి తన జీవితంలో ప్రభును సేవించడానికి మరి తన కొరతలు ఒప్పుకొని రావటానికి ఆ వ్యక్తి ఇష్టపడలే. అందుకనే నిత్య జీవానికి వారసత్వాన్ని కోల్పోయినట్లుగా మనము చూడగలుగుతున్నాం. ఈ దినాల్లో మనం కూడా ఆ మాదిరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి మార్తలు కూడా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నారు. మరి జీవితంలో ఆయన మాదిరి అవలంబించాలని ఇష్టపడి ఉత్తమమైంది, శ్రేష్టమైంది ప్రభు తీసివేయింది తన జీవితంలో ఏర్పరచుకుంటా వచ్చింది. ఇంట్లో ఉన్న ఇంకో సహోదరి తన జీవితంలో తను లోక సంబంధమైన పద్ధతుల్లో, మాదిరిలో తను నడుచుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సాయంకాలం, మధ్యాహ్న సమయంలో, ఉదయకాలం, ఈ యొక్క ప్రాతకాల గడియల్లో దేవుని మాటలు వింటున్న దేవుని ప్రజలమైన మనం ఓ తీర్మానం చేసుకుందాం. ప్రభా, మేము కూడా నీ మాదిరి అవలంబించడానికి కృపద ఇచ్చి. ఏంట మాదిరి? ఆయన బాధలు మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన మన కొరకై పాపము లేని దేవుడిగా ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అందును బట్టే ఉదయకాల సమయంలో ఈ మాదిరి ఎందుకు మనం అవలంబించాలా? ఈ మాదిరి మన కొరకే నేర్పించిన ఆయన, ఎటువంటి ఆయన, ఏం చేయని అంటున్నాడో దేవుని యొక్క వాక్యంలో కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 103, దావీదు కీర్తనలు 103:19 వచనం. కీర్తనలు 103వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. కాబట్టి ఎందుకు మాదిరి ఉంచి వెళ్ళాడంటే, మొదటి సంగతి దేవుని యొక్క వాక్యంలో ఆయన ఆకాశమందు తన సింహాసనాన్ని స్థిరపరిచిన దేవుడుగా మనము చూడగలుగుతున్నాం. అంత మాత్రమే కాకుండా అన్నిటి మీద ఆయన రాజ్య పరిపాలన చేసేవాడుగా మనము చూడగలుగుతున్నాం. అన్నిటి మీద అంటే ఈ లోకంలో ఉన్న వాటన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. అందుబట్టి దేవుని యొక్క వాక్యంలో మరి ఒకనొక సందర్భంలో మరి పిలాతు ఆయన్ని ఇట్లా మాట్లాడుతూ వచ్చినాడు, అయ్యా, నీ నోట్లో నుండి ఒక మాట మాట్లాడవా? ఈ సమయంలో నేను నిన్ను విడిపించగలనని ఆయన మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభువు అన్నాడు, ఏమంటున్నాడంటే, తండ్రి అధికారం అనుగ్రహిస్తేనే తప్ప ఇంకెవరు కూడా ఈ అధికారాన్ని వినియోగించుకున్నారు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాశమందు 19వ అధ్యాయం అక్కడ
యేసు ప్రభువారు పిలాతుతో మాట్లాడిన మాట 11వ వచనంలో, అందుకు యేసు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో పిలాతుతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, పై నుండి నీకు ఇయ్యబడితేనే తప్ప. అందుని బట్టి యేసు ప్రభువారు ఈ లోకంలో ఉంటుండగా ఆయన ఇట్లా మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు మనకి ప్రభు జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. ప్రభు అంటున్నాడు, భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి భూమి మీద అధికారం ఆయనదే, రాజ్యం ఆయనదే, ప్రభుత్వం ఆయనదేగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 21వ అధ్యాయం 31వ వచనంలో, అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి అనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి భూమి మీద మానవుని యొక్క పాపములు క్షమించడానికి కానీ, మానవులైన మనల్ని విమోచించడానికి కానీ ఆయనకొక్కడికే అధికారం ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈయన రాజ్యం చేస్తున్నాడు. రాజ్యం చేసి ఆయన ఎటువంటి వాడనేది కూడా మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా మనం ఉంటున్నాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఓ మాట ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 25వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, అప్పుడు రాజు తన కుడివైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. కాబట్టి మొట్టమొదటిగా ఈయన ఎవరు? రాజ్యాన్ని సిద్ధపరిచి అయినా, భూలోకం మీద ఏలుబడి చేసి అయినా, అన్నిటి మీద అధికారం కలిగిన ఆయన ఎవరు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, మనందరి కొరకై రాజ్యమును సిద్ధపరిచిన దేవుడుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం, ఏర్పాటు, మానవులను మన యెడల ఆయన యొక్క ప్రేమ ఏంటంటే, తండ్రి చేత మనల్ని ఆశీర్వదించాలని ఇష్టపడి లోకము పుట్టినది మొదలుకొని మన కొరకే రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. గత దినాల్లో, గత వారాల్లో మనం ధ్యానం చేస్తా వచ్చినాం. ఆ రాజ్యంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఆకలి ఉండదు, మరి మనకి దాహం ఉండదు. కాబట్టి వెలుగుతో పని లేదు. ఆయనే వెలుగు, ఆయనే దీపస్తంభము, ఆయనే ఆలయం అని దేవుని యొక్క వాక్యంలో గత వారాల్లో మనము ధ్యానం చేస్తా వచ్చినాం. కాబట్టి ఇదే కాలము రాజ్యం చేసే రాజు ఎటువంటి ఆయన అనేది దేవుని యొక్క వాక్యంలో కొన్ని సందర్భాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి రాజ్యం చేసే రాజు యొక్క మాటలు మొదట మనము దేవుని యొక్క వాక్యంలో కొన్ని సందర్భాలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. చూడండి, లోకంలో అనేక మంది మనకు మాటలు చెప్తారు, కానీ మనల్ని రాజ్యం చేసే మన అధికారి ఆయన మాటలు ఎట్టుంటాయనేది దేవుని యొక్క వాక్యంలో మనకి జ్ఞాపకము చేయబడుతున్నాయి. ప్రకటన 19వ అధ్యాయం 9వ వచనంలో చివరి మాటలు రాయబడ్డాయి. మరి ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలు అని నాతో చెప్పాను. కాబట్టి లోకంలో మానవులైన మన నోట యథార్థత లేదు, మానవులైన మన జీవితాల్లో యథార్థమైన జీవితాలు లేవు. కానీ నిన్ను నన్ను ప్రేమించి ఈ రాజ్యానికి సిద్ధపరిచే ఈ తండ్రి ఆయన మాటలు ఎటువంటి మాటలు అంటే యథార్థమైన దేవుడిగా, యథార్థమైన మాటలుగా మనము చూడగలుగుతున్నాం. కీర్తనకారుడు 18వ కీర్తనలో యథార్థమైన దేవుడి గురించి కీర్తనకారుడు ఇట్లా జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. 18వ కీర్తన దేవుని యొక్క వాక్యంలో కీర్తన 18 30వ వచనంలో, యెహోవా యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణు జొచ్చు వారికి అందరికీ ఆయన కేడము. తిరిగి చూడండి 32వ వచనంలో, నాకు బలము ధరింప చేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు
ఆయనే. కాబట్టి ఇక్కడ ఈయన పలికే మాటలు యథార్థమైన మాటలు. ఆ కారణాన్ని బట్టి దావీదు అనుభవించి ఈ భక్తుడి గురించి, దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. నన్ను విమోచించిన ఆయన, నాతో మాట్లాడిన ఆయన యథార్థవంతుడు, ఆయన వాక్కు నిర్మలము, ఆయన యథార్థమైన మార్గాన్న నడిపిస్తాడు అని భక్తుడు తన అనుభవంలో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటిగా ఈ రాజ్యం చేసి ఆయన మాట్లాడే మాటలు ఎటువంటి మాటలు అంటే యథార్థమైన మాటలుగా మనము చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ 9వ వచనంలోనే రాయబడతా ఉంది, గొర్రె పిల్ల పెళ్లి విందుకు పిలబడిన వారు ధన్యులు. కాబట్టి యథార్థమైన మాటలు ఎట్లా ఉన్నాయంటే, ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఈ గొర్రె పిల్ల పెళ్లి విందుకు మనల్ని ఆహ్వానించిన దేవుడుగా మనము చూడగలుగుతున్నాం. ఆ కారణాన్ని బట్టి ఈ మాటలు యథార్థమైన మాటలు. లోకంలో ఎవరైనా మనకు మాట చెప్తే ఎంతో నమ్ముతాం, కానీ ఈ జీవం గల మాటలు, శక్తి గల మాటలు, అనుభవపూర్వకమైన మాటలు, మన కొరకై క్రయం చెల్లించి మన కొరకై విడుదల చేసిన ఈ మాటలు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ భక్తుడు యోహాన్ గారి చేత ప్రభు రాయిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఏ మాటలు అంటివి, మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. కాబట్టి యథార్థమైన మాటల మీద మనం ఎంతవరకు లక్ష్యం ఉంచుతున్నాం, యథార్థమైన మాటల మీద ఎంతవరకు ఆధారపడుతున్నాం, యథార్థమైన మాటల మీద మన జీవితాల్లో ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుని బట్టి 2వ పేతురులో భక్తుడు భక్త కోటికి ఉత్తరం రాస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో అనుభవపూర్వకమైన మాటలు పేతురు గారు రాస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఏమంటున్నాడు 19వ వచనంలో, మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యం ఉంచిన యెడల మీకు మేలు. కాబట్టి ఏ మాటల మీద లక్ష్యం ఉంచాలా? దేవుని యథార్థమైన మాటల మీద మనం ఏముంచాలంట? లక్ష్యం ఉంచాలి. అందుకని దావీదు అనుభవపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, భక్తుడు దావీదు, దేవుడు యథార్థవంతుడు, యథార్థమైన మార్గాన నన్ను నడిపిస్తాడు. ఎందుకనంటే ఆయన మాటలు యథార్థమైనవి. అందుని బట్టి దేవుని యొక్క వాక్యంలో దేవాని మార్గము యథార్థమైనది అనే మాటలు కూడా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి యథార్థమైన మాటలు, యథార్థమైన మార్గమును నడిపించే దేవుడు మనం కలిగి ఉన్నాం. ఉదయకాల సమయంలో యథార్థమైన మాటలు మాట్లాడే దేవుణ్ణి మనం సేవించడానికి మనం బయలుదేరుతున్నాం. ఎట్లా మనం సేవిస్తా వచ్చినాం, గదినాల్లో ఎట్లా ఈ మాటల మీద మనము లక్ష్యం ఉంచుతా వచ్చినాం, ఎట్లా ఈ మాటల మీద ఆధారపడతా వచ్చినాం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే ప్రభు యోహాన్ గారి చేతి మాటలు మన కొరకై వ్రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఏ మాటలు అంటేవి? యథార్థమైన మాటలు. చూడండి తర్వాత 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనంలో 2 సందర్భాలు ప్రభు యొక్క మాటల మీద రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు సింహాసనాసనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనదిగా చేస్తున్నానని చెప్పాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. కాబట్టి ఆయన సింహాసనాసీనుడైన దేవుడు. మొట్టమొదటి దేవుని యొక్క వాక్యంలో 103వ కీర్తనలో మనం మాట చదువుతా వచ్చినాం. యెహోవా ఆకాశమందు ఆయన యొక్క సింహాసనం ఉంది, ఆయన అన్నిటి మీద రాజ్యము చేస్తున్నాడని దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని మనం కొన్ని సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చు. మొట్టమొదటిగా నిన్ను నన్ను ఈ రాజ్యానికి సిద్ధపరిచే ఆయన మాటలు యథార్థమైన మాటలని జ్ఞాపకం చేసుకున్నాం. రెండోదిగా మనం ఇక్కడ రాయబడుతున్నాయి, రాయము అంటున్నాడు, అంటే ఆయన రాయిస్తున్నాడు మన కొరకై. ఏ మాటలు అంటేవి? నమ్మకమును నిజమునైనవి. అందును బట్టి యేసు ప్రభువారు ఆయన లోకంలో ఉంటుండగా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. కాబట్టి అక్కడ అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవం. కాబట్టి ఆయన మాటలు సత్యమైనవి, ఆయన మాటలు నిజమైనవి, ఆయన మాటలు నమ్మకమైనవిగా మనము చూడగలుగుతున్నాం. అందును బట్టి కొరింథీ సంఘానికి, గలతీ సంఘానికి
పౌలు గారు ఉత్తరాలు రాస్తూ ఆయన ఇట్లా మాట్లాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. గలతీయులకు రాసిన పత్రిక, దానికి ముందుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన ఈ మాటలు నమ్మకమైనవి. నమ్మకమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన దేవుడుగా మనం చూస్తున్నాం. గలతీ సంఘానికి కూడా పౌలు గారు ఉత్తరం రాస్తూ అదే 1వ అధ్యాయంలో ఇదే మాటలు అక్కడ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ఇక్కడ గలతీయులకు రాసిన పత్రిక చూడండి, దేవుని యొక్క వాక్యంలో గలతీయులకు రాసిన పత్రిక ఆయన నమ్మకత్వాన్ని ఎట్లా జ్ఞాపకం చేస్తున్నాడు అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. చూడండి, ఇక్కడ ఈ మాటలు మరి పౌలు గారు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, 1వ వచనంలోనే 2వ కొరింథీ 1వ అధ్యాయం 1వ వచనం, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు యొక్క అపోస్తలుడైన పౌలును మన సహోదరుడైన తిమోతియు కొరింథీలో ఉన్న సంఘానికి అక్కయందున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మరలా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం మధ్యలో దేవుడు నమ్మదగిన వాడు అనే మాటలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ నమ్మకమైన మాటలు పలికైన నమ్మదగిన వాడు అనేది దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 1 తెస్సలోనికీ 5:24లో కూడా మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు. కాబట్టి ఆయన నమ్మకమైన మాటలు పలికే ఆయన నమ్మకమైన పిలుపుతో మనం పిలిచే దేవుడిగా మనం చూస్తున్నాం. పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ 2వ తిమోతి పత్రిక మరి 2వ అధ్యాయంలో ఏమంటున్నా అంటే మనము నమ్మదగని వారమైనను ఆయన అంటున్నాడంట నమ్మదగిన వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఉదయకాల సమయంలో మనం ఎంతో అపనమ్మకస్తులము, నమ్మదగని వారము, నమ్మకమైన మాటలు పలకని వారము అయినప్పటికీ కూడా ఆయన నమ్మకత్వాన్ని మన జీవితాల్లో రుజుపరిచే దేవుడుగా మనం చూస్తున్నాం. మరలా ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు? 2వ సందర్భము నిజమైన మాటలంట. అందును బట్టి యేసు ప్రభువారు దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు రాయబడుతున్నాయి. సమరయ స్త్రీతో మరి ఆనాడు మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ ఊరు వారందరూ అంటా వచ్చినారు, ఈయన నిజముగా లోకరక్షకుడని మేము విశ్వసించి నమ్ముచున్నామనే మాటలు మనం చూస్తున్నాం. కాబట్టి అదే కాల సమయంలో ఆయన మాటలు యథార్థమైన మాటలు, పిలిచిన పిలుపు నమ్మకమైన పిలుపు, ఆయన నోట్లోండి వచ్చే మాటలు కూడా నిజమైన మాటలుగా మనం చూస్తున్నాం. కారణాన్ని బట్టి ఆ దినాలు ఆయన మాటలు వినడానికంట లూకాసు వార్తలో మనం చూస్తే 21వ అధ్యాయంలో ప్రజలు ఆయన మాటలు వినాలని పెందలకడనే ఆయన బయలుదేరి వచ్చే ప్రజలుగా మనం చూస్తున్నాం. చివరి దినాల్లో మనం దేవుని యొక్క మాటలు వింటున్నాం. ఈ మాటలు యథార్థమైన మాటలు, నమ్మకమైన మాటలు, నిజమైన మాటలుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకేమి నామము ఆయన మీద ఉందనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి ఇంకా కొన్ని నామాలు, ఇంతకుముందేమో మాటలు చూస్తా వచ్చినాం. ఆయన నామము ఎటువంటిది అనేది ప్రకటన 19వ అధ్యాయం 11వ వచనంలో మన జ్ఞాపకం చేయబడతా ఉంది. చూడండి, మరియు పరలోకము తెల్లబడట చూచితిని, తర్వాత అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడింది, దాని మీద కూర్చుండిన వాడు నమ్మకమైన వాడును సత్యమునను నామము గలవాడు, ఆయన నీతిని బట్టి విమర్శ చేయును, యుద్ధము జరిగించుచున్నాడు. చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా మాటలు చూస్తా వచ్చిన
ఆయన నామం ఎటువంటిదంట? నమ్మకమైన నామము, సత్యమనే నామముగా మనము చూడగలుగుతున్నాం. అందును బట్టి ఈ నమ్మకమైన నామము గల దేవుడు ఆయన తన ప్రజలైన వారిని నమ్మకస్తులుగా ఈ లోకములో సృష్టించిన వాడుగా మనం చూస్తున్నాం. అందును బట్టి 2వ దినవృత్తాంతాలు 16:9 తన యెడల హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నదనేది మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఈయన నామము ఎటువంటి నామం అంటే నమ్మకమైన నామము. కాబట్టి దేవుని యొక్క ప్రజలముగా మనం సేవించే మన దేవుడు నమ్మకమైన వాడు, సత్యవంతుడుగా మనం చూస్తున్నాం. అన్నాడు సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. ఇది నాలంతమందు నీవు నేను సేవించే మన దేవుడు నమ్మకమైన నామము కలవాడు. ఇంకేం చూస్తున్నాం? సత్యమనే నామము గలవాడనే మాట కూడా మనము జ్ఞాపకము చేయబడుతున్నాం. తిరువిత చూడండి, ఇక్కడ ఇంకో నామము ఆయన దగ్గర ఉందనేది చూస్తున్నాం. చూడండి 13వ వచనం రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. కాబట్టి ఆయన నామము సత్యమైంది, ఆయన నామము నమ్మకమైంది. ఇంకా 3వదిగా మనం చూస్తే దేవుని వాక్యం అనే నామము ఆయనకు పెట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుని బట్టి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆయనే ఆ నామాన్ని కలిగి ఉన్న దేవుడుగా మనము చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చూడండి, ఇక్కడ వాక్యం అనే నామము కలిగి ఉన్న దేవుడుగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని సేవిస్తున్న దేవుని ప్రజలమైన మనం, వాక్యమే ఆయన నామం. అనేక పర్యాలు వాక్యాన్ని ఎక్కువగా మనం పఠించని వారంగా ఈ చివరి దినాల్లో ఉంటున్నాం. అందును బట్టే ఈ దినాల్లో ఎక్కువ సమయం ప్రభుతో గడపడానికి, మనం గృహాల నుండి మనం ఈ రీతిగా ప్రభును గణపరచడానికి ప్రభు కృపిస్తున్నాడు. అంటే ఇది ప్రభువు ఈ చివరి దినాల్లో మనల్ని ఇంకా బలపరచాలని, మనల్ని ఇంకా సరైన మార్గంలో నడిపించాలని ఆయన వాక్యం అనే నామాన్ని మనకు అనుగ్రహించిన దేవుడుగా మనం చూడగలుగుతున్నాం. 119వ కీర్తనలో వాక్యము వాక్యము వాక్యమని అనేక పర్యాలు మనము దేవుని యొక్క వాక్యములో కీర్తనకారుడు ద్వారా మనకి జ్ఞాపకము చేయబడతా ఉంది. వాక్యం ఏం చేస్తా ఉంది? బ్రతికిస్తుంది. వాక్యము జీవింపజేస్తుంది. వాక్యం మన జీవితాల్ని సరైన మార్గంలో నడిపించేదిగా మనము చూడగలుగుతున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో కూడా యాకోబు గారు రాస్తూ వాక్యం గురించి కొన్ని సందర్భాలు అక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. 1వ అధ్యాయం యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో వాక్యం గురించి యాకోబు గారు మనకు జ్ఞాపకం చేస్తున్న కొన్ని మాటలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడండి, ఇక్కడ చూడండి 22వ వచనం, మీరు వినివారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. తర్వాత ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని. కాబట్టి దినాల్లో వాక్యం మీద లక్ష్యం ఉంచాలా, ఎందుకంటే ఆయన వాక్యం అనే నామం గలవాడు. వాక్యం మీద లక్ష్యం ఉంచాలా, వాక్యాన్ని అంగీకరించాలా, వాక్యాన్ని ప్రకారము మనము ప్రవర్తించే వారంగా కూడా ఉండాలనేది భక్తుల యొక్క జీవితం ద్వారా మనకి జ్ఞాపకం చేయబడతాం. అందుకనే యాకోబు గారు అంటాడు ఈ 1వ అధ్యాయం 19వ వచనంలో, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కానీ ఇక్కడ వాక్యం ద్వారా మనల్ని కన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన నామం ఏంటి? దేవుని వాక్యం అనే నామము, ద వర్డ్ ఆఫ్ గాడ్ అనే మాట మనం చూడగలుగుతున్నాం. అక్కడ మొట్టమొదటిగా ఆయన మాటలు యథార్థమైనవని, నమ్మకమైనవని, నిజమైనవని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన నామము ఎటువంటిదంటే
నమ్మకమైన నామము, తర్వాత సత్యమైన నామము, దేవుని వాక్యమును నామము కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. 16వ వచనం ఇంకొక నామం ఉంది ఆయనకి, రాజులకు రాజును ప్రభులకు ప్రభును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను. కాబట్టి ఇంకో నామము, ఏ నామం ఇది? రాజులకు రాజు ప్రభులకు ప్రభు. కాబట్టి ఆయనకి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో పుట్టగానే అక్కడ మరి ఆ రాజు అక్కడ మాట్లాడుతున్నాడు ఆ జ్ఞానులతో ఏమని, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు. కాబట్టి ఆయన పుట్టుక రాజ పుట్టుకగా మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఆయన సిలువకు వెళ్ళేటప్పుడు పిలాతు ఆయన్ని ప్రశ్నించినాడు, నీవు యూదుల రాజు అంటే ఆయన ఏమంటున్నాడు, అవును నువ్వు అన్నట్లుగానే అనే మాటలు మనం చూస్తున్నాం. అందును బట్టి ఆయన పేరు రాజులకు రాజు ప్రభులకు ప్రభు. ఓ రోజు ఆయన దేవుని యొక్క వాక్యంలో 45వ కీర్తనలో కీర్తనకారుడు ఇట్లా రాస్తున్నాడు, ఈ రాజు నీ ప్రభు, అతనికి నమస్కరించుము, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. కాబట్టి ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు, ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, నిరంతరము ఆయన స్తోత్రార్హుడుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో వారు ఎట్లా ప్రభును గణపరుస్తున్నారు. 24 పెద్దలు 10-11 వచనాలు. ప్రకటన 4:10-11 వచనాలు. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వానికి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించిన వానికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టించబడును గనుక నీవే మహిమ ఘనత ప్రభావమును పొందనరుడు అని చెప్పొచ్చు. తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి 24 పెద్దలు ఆ యొక్క దేవుని సన్నిధిలో చేరి మరి వారు ఇట్లా ప్రభును గణపరుస్తున్నారు. ఎందుకనంటే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనే నామము వహించిన దేవుడని ఆయన గణపరుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే కాల సమయంలో ఇన్ని నామాలు కలిగిన దేవుణ్ణి ఎట్లా మనం గణపరుస్తున్నాం, ఎట్లా ఆయన్ని సేవిస్తున్నాం, ఎట్లా ఆయన సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మరణ భూస్థాపనలో పునరుద్ధానంలో పాల్పొందుతున్నాం అనేది మనము జ్ఞాపకం చేసుకున్న బద్దులమాయించున్నాం. కాబట్టి అదే కాలము ఆయన మాటలు యథార్థమైనవి, ఆయన మాటలు నమ్మకమైనవి, ఆయన మాటలు నిజమైనవి. అందును బట్టే కీర్తన 103:19 వచనంలో ఆయన సింహాసనము స్థిరపరచుకున్నాడు, లోకమంతటి మీద రాజ్యము చేర్చున్నాడు. అందును బట్టి ఆయన రాజ్యము అంతము లేనిది అనే మాట దేవుని యొక్క వాక్యంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈయన నామం ఎటువంటిదంటే నమ్మకమైన నామము, సత్యమైన నామము, దేవుని వాక్యం అనే నామము గల దేవుడు. అంత మాత్రమే కాకుండా రాజులకు రాజును ప్రభులకు ప్రభునైన నామము కలిగిన దేవుడుగా మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. అయితే మన జీవిత యాత్రలో గత దినాల్లో ఎట్లా ఆయన్ని కనపరుస్తా వచ్చినాం, ఎట్లా ఆయన్ను సేవిస్తా వచ్చినాం, ఎక్కడెక్కడ మన ఆత్మీయ జీవితంలో తప్పోతా వచ్చినామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలు వింటా వచ్చినాం, నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్షిణ్యాలను బట్టి మనం ప్రదానం చేసుకున్నాడు. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, నియమించుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన కొరకు నిత్యము మనం ఉండాలని, గొర్రెపిల్ల ఆ యొక్క విందులో పాల్పొందాలని దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఉదయకాల సమయంలో మన ఆత్మీయ జీవితంలో మన ప్రభును జ్ఞాపకం చేసుకోపోవడం, గద్దినాల్లో మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది దేవుని యొక్క వాక్యంలో కొన్ని సందర్భాలు భక్తులు మన కొరకై వ్రాయిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి హోషేయ గ్రంథంలో హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చివరి మాట. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనం చివరి మాట. చూడండి మాటలు ఎంత భయంకరమైన మాటలు దేవుని యొక్క వాక్యంలో హోషేయ ద్వారా దేవుడు రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఏం రాయబడింది? దేవుని మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగుబడుదురు. కానీ దేవుడి పౌలమైన మనము అనేక పర్యాయాలు
ఆయన మీద తిరుగుబాటు చేస్తా వచ్చినాం, ఆయన మీద మనము తిరుగుబడుతూ వచ్చినాం. అందుని బట్టే ఇంత ప్రేమగల దేవుడు మనల్ని ఇంకనూ ఈ భూలోకంలో ఉపేక్షిస్తూ మనల్ని కొన్ని వాగ్దానాల ద్వారా హెచ్చరిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, పురుకొల్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయకాలము మన ఆత్మీయ జీవితంలో ఆయన మీద ఎన్నిసార్లు తిరుగుబాటు చేస్తా వచ్చినాం, ఆయన ఎన్నిసార్లు మనము బాధ పెడతా వచ్చినాం. ఇక్కడ ఉదయకాలము మనం కొన్ని దేవుని యొక్క వాక్యంలోని కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుకు అప్పగించుకుందాం. చూడండి, మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉంటుంది. కాబట్టి తిరుగుబాటు చేస్తున్న దేవుని ప్రజలమైన మనము, పరిశుద్ధ దేవుడి మీద తిరుగుబాటు చేసే దేవుని ప్రజలమైన మనము ఉదయకాలము తీర్మానం చేసుకుందాం. ప్రభా, నేను నిన్ను నమ్ముకుంటా, నువ్వు నాకు ఆశ్రయంగా ఉండు. ప్రభా, నీ నమ్ముకోపడాన్ని బట్టి నువ్వు నా అనేక పర్యాలు నీ ఆశ్రయాన్ని కోల్పోతా వచ్చిన. కీర్తనకారుడు 32వ కీర్తన 7వ వచనం, నా దాగు చోటు ఆయనే అంటున్నాడు, అనుభవించాడు, ఆ మాటలు రాస్తున్నాడు. కాబట్టి ఉదయ కాలము మన ఆత్మీయ జీవితంలో కూడా ఆయన్ని నమ్ముకుందాం. ఆయన మనకు ఆశ్రయంగా ఉండే దేవుడుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, ఇంకో కొన్ని సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఈ మాటలన్నీ మనం వాగ్దాన పూర్వకంగా తీసుకుందాం. మనం యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయనే మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదాము రండి. కాబట్టి ఉదయ కాలము ఆయన్ని ఆశ్రయిస్తే, ఆయన మనకు నమ్ముకుంటే ఆశ్రయంగా ఉంటాడు. ఇప్పుడు మరలి వస్తే ఆయన మనకు ఆధారంగా తోడుగా ఉండే దేవుడుగా, స్వస్థపరిచేవాడుగా కూడా దేవుని యొక్క వాక్యములో మనకి జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. చూడండి, ఇంకా దేవుని యొక్క వాక్యంలో ఇదే హోషేయ గ్రంథంలోనే కొన్ని సందర్భాలు దేవుని యొక్క వాక్యంలో మనం చూడండి. ఇక్కడ హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 5-6 వచనాలు. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 5-6 వచనాలు. యెహోవాని, సైన్యములకు అధిపతి యెహోవాని ఆయనకు జ్ఞాపకార్థ నామము, కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించు, ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. కాబట్టి ఉదయ కాలము మరలా ఇక్కడ హోషేయ ద్వారా ప్రభు మనకి మాట్లాడుతున్న మాటలు, ఆయన సైన్యములకు అధిపతి యెహోవాని ఆయన కంట జ్ఞాపకార్థ నామం. కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే ఆయన తట్టు తిరగాల, ఆయన యందు నమ్మిక ఉంచాలి. 14వ అధ్యాయం అంటున్నాడు 2వ వచనం, మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. కాబట్టి ఇదే కాలము మాటలు, ఆయన మాటలు యథార్థమైనవని, ఆయన నమ్మకమైన వాడని, నిజమైన మాటలు పలికేవాడని మనం వింటా వచ్చిన మనం కూడా అటువంటి మాటలు సిద్ధపరచుకొని ఆయన తట్టు తిరిగి ఆయన ఎందుకు నమ్మకిస్తే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆయన మార్గాల్లోనికి నడిపించేవాడు, ఆయన మార్గాల్లో జీవింపజేసేవాడుగా మనం చూస్తున్నాం. కాబట్టి చివరి దినాల్లో ఇది చెడు కాలము, క్షామం వస్తుందని ఆమోస్ గ్రంథంలో దినాల్లో మనము అనేక పర్యాలు చదువుకుంటా వచ్చిన. ఆమోస్ 8వ అధ్యాయం 11వ వచనంలో, రాబో దినములలో నేను క్షామం పుట్టింతును, అది అన్నపానం లేకపోవడం చేత కలుగు క్షామం కాక యెహోవా మాటను వినకపోవటం వలన కలుగు క్షామం. కాబట్టి దినాల్లో ఈ క్షామము, ఈ తెగులు, ఈ కరువు ఈ భూలోకాన్ని ఆవరించడానికి కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటం వలన అనే మాట మనం చూస్తున్నాం. కాబట్టి ఇదే కాలము దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని మొట్టమొదటిగా ప్రభు యొక్క బలలో పాల్పొందకపోరం ఆయన మాదిరి మనము జ్ఞాపకం చేసుకుంటా వచ్చినాం. కాబట్టి ఇదే కాలం మరలా ఆయన మాదిరిని అవలంబిద్దాం. ప్రభా, నువ్వు మాదిరి మాదిరించావు,
ఆ మాదిరి తప్పిపోయినాం. కాబట్టి ఆ కన్నను బట్టి ఈ దురవస్థ ఈ లోకానికి సంభవించింది. ప్రభు నన్ను బట్టే అన్నాడు. యోన అంటా వచ్చినాడు, నన్ను బట్టి అంటున్నాడు. ఉదయకాలం మనం కూడా తీర్మానం చేసుకుందాం, ప్రభు నన్ను బట్టే ఈ ఉపద్రవం భూలోకానికి వచ్చింది. తర్వాత మనం చదువుతా వచ్చినాం 103వ కీర్తన 19వ వచనంలో దేవుని యొక్క రాజ్యము ఆయన స్థిరపరుచుకున్నాడు. ఇంకేం రాయబడింది అక్కడ? 103వ కీర్తన 19 అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి భూలోకం అంతా ఆయన చేతిలో ఉంది. భూలోకం అంతా ఆయన అధికారానికి అప్పగించబడినట్లుగా మనం చూస్తున్నాం. అందును బట్టే ఆయన మాటల గురించి వింటా వచ్చినాం. యథార్థమైన మాటలని, నమ్మకమైన మాటలని, నిజమైన మాటలని వింటా వచ్చినాం. అంత మాత్రమే కాకుండా ఆయన నామం గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నమ్మకమైన నామము, సత్యమైన నామము, దేవుని వాక్యం అనే నామము కలిగిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకుంటా వచ్చు. అంత మాత్రమే కాకుండా రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అనే నామం కూడా ఆయన ఉన్నట్లుగా మనం వింటా వచ్చు. అందుకని 24 పెద్దలు, 4 జీవులు వారికి ఉన్నవన్నీ ఆయన పాదం ఎదుట పడవేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలం ప్రభు యొక్క బల్ల, ఆయన యొక్క శరీరాన్ని, రక్తాన్ని మనం తాకపోరం. దేవుని యొక్క వాక్యంలో ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకుంటేకాయ దీనిని చేయి, నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఉదయకాలం మనం కూడా ఆయన ఆశ్రయిద్దాం, ఆయన తట్టు తిరుగుదాం. ఆయన మనకు ఆశ్రయంగా ఉంటాడు. ఆయన నమ్ముకుంటే మన యొక్క జీవితాల్లో మన సమస్తాన్ని బాగు చేసేవాడుగా మనం చూస్తున్నాం. ఇది నాలుగు పరిస్థితి అంతా ఆయన అనుమతించాడు. ఆయన మనల్ని కొట్టాడు, ఆయనే మనల్ని స్వస్థపరిచేవాడుగా కూడా మనం చూస్తున్నాం. మాటలు వినిపించే దేవుని తట్టు మనం కూడా మాటలు సిద్ధపరచుకొని తిరిగి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందడానికి ప్రభువే తన సహాయాన్ని మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన జీవం గల శ్రేష్టమైన లేఖన భాగాల కొరకాయి స్తోత్రాలు. ఈ మధ్యాహ్నము మీరు యథార్థమైన దేవుడవు, సత్యవంతుడవు, నిజమైన మాటలు గల దేవుడవు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆ మాటల్లో మా జీవితాలను అప్పగించుకొని నీ కొరకే బ్రతుకున్నట్లు సహాయపడండి ప్రభా. మేము కూడా మాటలు సిద్ధపరచుకొని నీ వైపు తిరగడానికి ప్రభా, నిన్ను ఆశ్రయించడానికి, నిన్ను నమ్ముకోవడానికి కావలసిన కృప దయచి మా కొరతలన్నీ మీ సన్నిధిలో వినవించుకొంచున్నాం. మీరు మా కొరకే మాదిరించిపోయినారు. ఆ మాదిరిని మేము అనుభవించి భయంతో, భక్తితో ఈ చివరి దినాల్లో నీ కొరకు బ్రతుకున్నట్లు సహాయపడమని, క్షమించమని, మా అపరాధాలు, మా దోషాలు మీరే కరుణించమని. మమ్మల్ని మీరు ప్రదానం చేసుకున్నారు. ఒకరోజు వివాహం చేసుకోవడానికి రానింటున్నారు. దాని కొరకై గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలిచినారు. పిలువబడిన వారే ధన్యులు అంటున్నారు. పిలువబడ్డాను అనుకుంటున్నా అనేక పర్యాలు ఆ పిలుపులో నుండి తప్పే పరిస్థితులు లేకపోలేదు. క్షమించి, కరుణించి మమ్మల్ని సమకూర్చమని నీకు అప్పగిస్తూ, మమ్మల్ని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ, నిశ్చితమైతే రానున్న వారాల్లోనూ నీ సన్నిధిలో సమకూడడానికి కృప చూపమని, ఈ వైరస్ని మీ నామపేట దూరపరచమని అడుగుతున్నాం. ప్రపంచంలో ఆయా దేశాల్లో చెదిరిన నీ దాసులు, నీ ప్రజలు, నీ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. హైదరాబాద్ హిబ్రోన్లో శాంసన్ గారు, సుబ్బారెడ్డి గారు, కురియన్ గారు, తిమోతి గారు, ఆండ్రూస్ గారు, ప్రభా పాల్స్ గారు, ఎడ్డి విలియమ్స్ గారు, గ్లెన్ గారు, నావెల్ గారు, థియోడర్ గారు, నీ ప్రియ దాసులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. స్థానిక సంఘము ప్రభా, నీ ప్రియ బిడ్డలు వారి వారి గృహాల్లో చేరుంటే అందరినీ జ్ఞాపకం చేసుకుని, ప్రసన్నకు లాంటి కుమార్తెలు, అరుణన్న కుమారి సిస్టర్ కొరకు, గిర్షన్ జయ కీర్తన అవి కొరకు, శ్రీనివాసరావు లాంటి కొరకు, ఆనందన్న సవితా సిస్టర్, ప్రియ తల్లి దేవకన్నమ్మ గారి కొరకు, ప్రభా మా పీడు ప్రభా డాక్టర్ వినయ్ స్నేహ ప్రభా కుమారుడి కొరకు, షారోన్ యూకేలో జ్ఞాపకం చేసుకుని, శరతన సునీత సిస్టర్ సమయ భవిష్యత్ కొరకు, సన్నిధి కొరకు, తల్లి సులోచనమ్మ గారి కొరకు, అలాగే విజయనగర్ గారి కమల, కెన్ని ప్రహర్ష కొరకు, విఎస్ రావు మెర్సమ్మ స్వాని, షారున్ కొరకు, మీనాక్షక్క ఆరోగ్యం కొరకు, కమల్ శ్వేత నీతి నిర్మిత్ కొరకు, ఎడ్వర్డ్ గారి షీమా జాన్ సెరీనా కొరకు, వసంతమ్మకు విజయరాజ్ గారు, దినేష్ సోమయ్య డానీ కొరకు, ప్రసోదన మేరం సిస్టర్ మోనికా జాన్ వెస్లీ, మోనికా సుఖప్రసూద్ కొరకు, అలాగే కృపాల్ కొరకు, ఏలియన్న రత్నకుమారక్క, మోనికా సతీ శ్రేష్ఠ, హారిక భవిష్యత్ కొరకు, అరుణా సిస్టర్ కుమారులు, అన్వేష్ పరవేష్ కొరకు, అలాగే అజయ్ స్వరూప్ ఆకాశ్ అక్షి కొరకు, శ్రీనివాసన మార్తా సిస్టర్ జాన్ ధను కొరకు, అలాగే డేవిడ్ రోమ్లో జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మా ప్రియులు ఐజాక్ బ్రదర్, నీ కుమార్తె శామ్ కొరకు, అబ్రామ్ మిసెస్ అబ్రామ్ కుమార్తె కొరకు, జోసఫ్ అన్న సహోదరి, అలాగే ప్రభా మా ప్రియులు ఐజాక్ బ్రదర్ ఫీబీ కొరకు, ప్రభా మరి
పరమానందం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. బెంగళూరులోని దాసుడు జోసఫ్ ఆనందరాజన్న సహోదరి తల్లి కొరకు, కరిమేలో జోసఫ్ అన్న సహోదరి కొరకు ప్రార్థిస్తున్నాం. కుమారుని కూడా ఆస్ట్రేలియాలో జ్ఞాపకం చేసుకోండి. విజయశ్రీ ఆంటీ ఆరోగ్యం కొరకు, అలాగే ప్రవీణ్ చేయి ఫ్రాక్చర్ అయింది ముట్టి బాగు చేయండి. పుష్ప కుమార్తె కొరకు, అమ్మ కొరకు, గిరిబాబన్న హద సంకేతం ఆస్ట్రేలియాలో జ్ఞాపకం చేసుకోండి. షెరీ కొరకు, విశ్వనాథ్ గారి సహోదరి హెప్సిబా శ్రీతార్షిత కొరకు, మాపిడి ఐజక్ అనుష చిన్న పాప కొరకు, కోమల్ కేజాని బాబు కొరకు, అలాగే ప్రభా విజయ సిస్టర్ దాస్ గారు, నైనా రవికిరణ్ హ్యాన్సీ కొరకు, దినకరణ్ కొరకు, భాస్కర్ అరుణక, శివకుమార్, వింధ్య, శిరీష, చంద్రశేఖర్ను ప్రభా దుబాయ్లో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా ప్రియులు కాంతమ్మ గారు, నజీర్ నిదాస్, యూసుఫ్ని కొరకు, అలాగే కరిమల బదర్ ఆరోగ్యం కొరకు సహోదరి, అలాగే కుమార్తెలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఈ సమయంలో ప్రభా మరియు నీ ప్రియ బిడ్డలు ప్రభా మేరీ కమలమ్మ గారు ఆరోగ్యం కొరకు, పాలరాజ్ పద్మ, దివ్య దీపిక కొరకు, నిర్మలమ్మ గారు కుమారులు, అజయ్ ప్రేమ్ కొరకు, సుశీలమ్మ గారి కుమారులు ప్రభా, అలాగే మేరమ్మ గారు కుమారులు, వారి కుటుంబాలు, కుమార్తె కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా. ఈ సమయంలో ప్రభా మేరమ్మ కుమార్తె కుటుంబము, చిన్నగారు భారతమ్మ, మనోజ్ని కూడా గోకాకులో జ్ఞాపకం చేసుకుని ఉదయ కొరకు ప్రార్థిస్తున్నా. లక్ష్మమ్మ తల్లిదండ్రుల కొరకు, వెంకటేశ్వర లక్ష్మమ్మ కుమార్తె కుటుంబం కొరకు, ప్రసాద్ గారు, విజయ్ కుమార్, రాజ్ కిరణ్ తల్లిదండ్రులు చెల్లి కొరకు, చిటిబాబు స్థిరమ్మ, జెస్సి స్వల్లత కొరకు, ప్రేమ్ కుమార్, మేరీ రోజ్, పాల్సన్ ప్రసన్న కొరకు, ప్రభా జాన్ నయమమ్మ, నరేష్, ప్రియాంక కుమారుని కొరకు, రాణి కుటుంబం కొరకు, అలాగే మహేష్ కొరకు, ప్రభా రంగమ్మ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తెలంగాణలో అనేక మంది బిడ్డలు ప్రభా ఈ దినాల్లో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆంధ్రాలో కూడా ఈ వ్యాధి ఇప్పటికే ప్రభా విస్తరిస్తూ ఉంది. చిత్తమైతే ఈ వ్యాధిని, ఈ తెగులను ఆపునైనా, ఈ తెగులు వ్యాధిని ఆపునైనా. ఇంకా తండ్రి అక్కల్లో వస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎంతమంది అయితే ఈ దినాన్న ఎన్ని ఇబ్బందులు ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకొని మరోసారి ఈ తెగులు, ఈ కాటకాల నుండి తప్పించమని మరోసారి హైదరాబాద్ అంకుల్ని, ప్రియ కుటుంబాలు, ప్రభా వజనమ్మ గారు వారి కుటుంబాలు, కృపాసత్యం సహోదరి వారిని కూడా జ్ఞాపకం చేసుకోమని మీ దాసాల ఆరోగ్యం కొరకు, ఏంజల్ జానీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. మంగళగిరిలో గ్లోరీ డేవిడ్ చింతల్లి కొరకు కూడా ప్రార్థిస్తూ ప్రభా ఈ సమయంలో ప్రపంచం నలుమూలని పరిచారకులందరినీ జ్ఞాపకం చేసుకోమని ఈ దినాలను కూడా మీరు అనుగ్రహించి నీ గడల కొరకాయ స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ, మమ్మల్ని మీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుచున్నాను తండ్రి, ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమయుతమని దోషులుగా నిలబెట్టకును శక్తిగల రక్షకుని అద్వితీయ దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును ఇప్పుడు యుగములకు కొరవును సర్వయుగములకు మహిమ కలుగును గాక, ఆమేన్. తన మహిమకు రాజ్యమునకును మనలను పిలచిన దేవునికి, తన మహిమకు రాజ్యమునకును మనలను పిలచిన దేవునికి వినయము తోడ విధేయులమై, వినయము తోడ విధేయులమై నడచుకుందాము, నడచుకుందాము. సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు నారోగ్యము. సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు నారోగ్యము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. సంఘం అంతటికి కూడా మనం ఈ రీతిగా కలుసుకోలేకపోయినా మరి ఇట్లా ఈ రీతిగా అయినా దేవుని మాట్లాడడానికి ప్రభు కృప ఇచ్చినాడు. మేము ఈ గృహాల్లో వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ చివరి దినాల్లో ప్రభుకు మనందరము నమ్మకంగా జీవించినట్లు ప్రభు తన సహాయాన్ని మనకు దయచేయనుగా. మరొకసారి మీ అందరికి కూడా వందనాలు, ప్రైజ్ ది లార్డ్ తెలియజేస్తున్నాం.